అదిగో తిరుపతి గోవిందరాజస్వామి దేవాలయం. పరమ ప్రశాంతమైన కోదండరామాలయం, రమణీయమైన కపిల తీర్థం, తిరుచానూరు పద్మావతీదేవి ఆలయం, మంగాపురంలో వెలసిన కళ్యాణ వెంకటేశ్వరుని మందిరం, శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి పేర నిర్మించినది నాగలాపురం వేదనారాయణ స్వామి గుడి. పశ్చిమాభిముఖంగా నిర్మింపబడిన ఈ గుడిలో సూర్యపూజ సుప్రసిద్ధం. నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ. పద్మావతి శ్రీనివాసుల పరిణయగాథను తెలిపే నారాయణవన దేవాలయం, ఆకాశరాజు వెంకటేశ్వరునికి కాళ్లు కడిగి కన్యాదానము చేసిన చోటు, నల్లమల అడవులకే సింగారమైన నరసింహస్వామి, కర్నూలు జిల్లాలోని అహోబిల క్షేత్రం, వెచ్చని జలాలతో ఎడతెగని జలధారలతో కలకలలాడే కోనేరు, నంద్యాలకు సమీపంలో వెలసిన మహానంది క్షేత్రం, కృష్ణవేణి తరంగాలతో ప్రసిద్ధమైన శ్రీశైల పాతాళగంగ, శంకర భగవత్పాదుల ధ్యానపీఠం, వీని సామీప్యములో వెలసిన భ్రమరాంబా మల్లికార్జునుల దివ్యక్షేత్రం శ్రీశైలం. శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. పరమ పావనమైన గోదావరి తటాన వెలసిన భద్రాచల క్షేత్రం, భక్త రామదాసుని హృదయాభిరాముడు శ్రీరామచంద్రుడు వెలసినది ఇక్కడే.